జనవరి నెల నుండి మొదలుకొని 90 రోజుల పాటు వృశ్చిక రాశి వారి జీవితంలో అదృష్ట మార్పులు. వీరి దశ తిరగబోతోంది. నమ్మలేని జీవితాన్ని వీరు పొందబోతూ ఉన్నారు. వీరి జీవితంలో పట్టబోయే అదృష్టం గురించి వృశ్చిక రాశి వారి జీవితం 90 రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతోంది, ముఖ్యంగా జనవరి నెల మొదలుకొని వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్ష్యం రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవైన స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశివారి గురించి మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశివారితో ఎవరైనా సరే తగాదా పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోందండి. ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను కూడా వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాన్ని తీసుకుంటారు. జనవరి నెల నుండి మొదలుకొని 90 రోజుల పాటుగా వృశ్చిక రాశి వారి జీవితంలో చాలా అదృష్టమైనటువంటి మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారమే కాబోతోంది. వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. వీరి జీవితంలో ఈ సమయంలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. ఆస్తిని వృద్ధి చేసే క్రమం సత్ఫలీకృతులు అవుతారు. ఒక శుభవార్త మీలో మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావరణం అయితే అనుకూలంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శక్తిని ఇస్తుందండి. విశేషమైన ప్రయత్న బలంతో అనుకున్నది దక్కుతుంది. ప్రారంభించిన పనులలో క్రమంగా విఘ్నాలు తొలగుతాయి. చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. అర్హతకు తగిన ఫలితాలు కూడా అందుకుంటారు. కొన్ని సంఘటనలు బాధను కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. చెడ్డవాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. ఎవరితోనూ కూడా వాగ్వాదాలకు పోవద్దు. చెడు ఆలోచనలకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ ఆరాధన మీకు శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి. సోదర సోదరి వర్గము ఎదుగుదలలో వీరు ముఖ్యమైన పాత్రను కూడా వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువులయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరిచిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలము కూడా కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలను అధిరోధించడానికి ఎవరి అండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అయితే అందదు. ఈ కారణం చేత వీరి అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఈ రాశివారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులు గురిచేస్తాయి. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుందండి. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థము. అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువలన వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు.
వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో కూడా అపేక్ష అనేది అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయండి. అందువలన వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరిస్తాన్ని ఇష్టపడతారని జ్యోతిష శాస్త్రం చెబుతోందండి. వృశ్చిక రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశివారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవితం జీవించడానికి కూడా వీరు చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోరు. అందువలన కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తారు. ఈ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నాన్ని చేస్తారండి. ఈ రాశివారు ముఖ్యంగా ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు. మనసు లోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు కూడా వీరి చూపుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అన్నిటికీ మించి వీరి ముఖ వర్చస్సు ఏదైతే ఉందో అది విశేషంగా ఇతరులను ఆకర్షిస్తుంది. ఈ రాశివారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము. వృశ్చిక రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఈ రాశివారి అదృష్ట రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులు ధరించడం వలన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. శుభతిథులు ఉన్న రోజులు మహాశివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి. మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెర్రలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితం గురించి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.